సాంకేతికత రోజుకో రకంగా రూపాంతరం చెందుతుంది. దీనికి తోడు విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే సాంకేతికత వినియోగించుకొని వినూత్న ఆవిష్కరణలు రూపొందిస్తున్నారు. పరిశ్రమల్లో ఉపయోగపడేలా ప్రోటోటైప్ మోడల్స్తో ఆకట్టుకుంటున్నారు. ఆ యువ ఆవిష్కర్తలు చేసిన ఇన్నోవేషన్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. తరగతి గదిలో నేర్చుకున్నవి ఆచరణలో పెట్టి అద్భుత ఆవిష్కరణలు రూపొందించారు విద్యార్థులు. తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలిచ్చే ఇన్నోవేషన్తో సందర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. పరిశ్రమలు, జలాశయాలు, విద్యుత్ తయారీ ఇలా వివిధ రంగాల్లో ఉపయోగపడేలా భిన్నమైన ప్రాజెక్టులు రూపొందించారు. తమలోనూ ఇన్నోవేటివ్ స్కిల్స్ మెండుగా ఉన్నాయని నిరూపించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ వెలికి తీసే ఈ కార్యక్రమానికి విజయనగరంలోని మహారాజా ఆనంద గజపతిరాజు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికైంది. ప్రాంతీయ పాలిటెక్ ఫెస్ట్ 2024-25 పేరుతో అక్కడ 2 రోజుల పాటు జరిగిన వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 14 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 60కి పైగా ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ యువ ఆవిష్కర్తలు రూపొందించిన ప్రాజెక్టులు పరిశీలిస్తే సోలార్ పవర్ పెస్టిసైడ్ స్ప్రేయర్ తయారు చేశాడు యువకుడు. చిన్న సన్నకారు రైతులకు ఎక్కువగా ఉపకరిస్తుందని చెబుతున్నాడు. మా పేరు పివిఎన్ కమలేష్. మేము జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుండి వచ్చాం, గుమలక్ష్మీపురం. ఈ ప్రాజెక్ట్ పేరు అంటే సోలార్ పవర్ పెస్టిసైడ్ స్ప్రేయర్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు రైతులకి యూజ్ అవుతుంది అనమాట. పొలాల్లోని స్ప్రే కొట్టడానికి యూజ్ అవుతుంది. వరి, పువ్వులు, చెట్లకి, మళ్ళీ మొదల మొక్కలకి స్ప్రే కొట్టడానికి పనిచేస్తుంది. ఇది ఎలా రన్ అవుతుంది అంటే మనం ఒక డీసీ పంప్ తీసుకున్నాం. ఆ పంపుకి ఒక బ్యాటరీ కనెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఆ బ్యాటరీ కనెక్షన్ ద్వారా పంపు రన్ అవుతుంది అన్నమాట, స్ప్రేయర్. ఒకవేళ బ్యాటరీ లో అయిందంటే సోలార్ పవర్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఒకవేళ మనకి ఎండ కానీ లేకపోతే సోలార్ కానీ రిపేర్ అయ్యిందంటే మనం చాకెట్ నుండి ఛార్జింగ్ పెట్టుకొని వాడుకోవచ్చు. మనకి ఈ బ్యాటరీ 1 అవర్ వస్తుంది. 1 అవర్కి 140 లీటర్స్ స్ప్రే చేస్తుంది అనమాట. ఇది మార్జినల్ ఫార్మర్స్కి, చిన్న రైతులకు బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్కి ఫిజికల్గా స్ట్రెయిన్ ఉండదు, ప్లస్ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. లో అమౌంట్ కాస్ట్తో కూడా రెడీ అవుతుంది. పవర్ ఆఫ్ హై వోల్టేజీ ప్రాజెక్టును రూపొందించారు 3 ఔత్సాహికులు. పరిశ్రమలో హై వోల్టేజీ విద్యుత్ని లో వోల్టేజీగా మార్చేలా ప్రాజెక్టు రూపొందించినట్లు వివరిస్తున్నారు. అలాగే రోబోటిక్ చేయి తయారు చేశారు. ఇండస్ట్రీస్ లో లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నమస్తే, నా పేరు సోమేష్. నేను జీబీఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చాను. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్ సాయి గణేష్, జశ్వంత్, ఇంకా శివ. అయితే మా ప్రాజెక్ట్ ఏంటంటే పవర్ ఆఫ్ హై వోల్టేజ్ అనమాట. అయితే ఇంటికి వచ్చే 230 వోల్ట్స్ని మేము ఏం చేసామంటే స్టెప్ డౌన్ చేసి 12 వోల్ట్స్ డీసీగా కన్వర్ట్ చేసాం అనమాట. ఫ్లైబ్యాక్ ట్రాన్స్ఫార్మర్ అనేది వాడి మేము దాన్ని స్టెప్ అప్ చేసి దాన్ని ఏమొచ్చి 10 కిలో వోల్ట్స్ నుంచి 15 కిలో వోల్ట్స్ ఫ్రీ అంటే ఎక్కువగా అంటే అప్రాక్సిమేట్గా దాన్ని తయారు చేసామన్నమాట. అదంతా మనకి ప్లాస్మా రూపంలో కనిపిస్తుంది అనమాట. దాన్ని ఎక్కువగా ఇండస్ట్రీస్లో మనం వాడుకోవచ్చు. ఇండస్ట్రీస్లో ఏమవుతుందంటే అవి హై వోల్టేజ్తో రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇండస్ట్రీస్ అనేవి ఆ ఇండస్ట్రీస్ హై వోల్టేజ్తో రన్ అయినప్పుడు మనకి ఇంటికి పవర్ కట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అదేదో తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువగా హై వోల్టేజ్ని మనం కానీ జనరేట్ చేయగలిగితే ఇండస్ట్రీస్లో ఎంత వోల్టేజ్ వాడినా కూడా మనకి ఇంటికి పవర్ కట్స్ లాంటివి ఏమీ అవ్వకపోవచ్చు అనే ఒక థీమ్తో మేమేం చేస్తున్నామంటే ఒక ప్రోటోటైప్ ప్రాజెక్ట్ అనేది రెడీ చేసామన్నమాట. రోబోటిక్ ఆర్మ్ సార్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్లోని హ్యూమన్స్ అనేవారు వర్క్ చేస్తారు కదా సార్. లేబర్ కింద గట్రా వర్క్ చేసినప్పుడు లోడింగ్, అన్లోడింగ్ అనేవి చేస్తున్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇంజురీస్ అవుతాయి కదా సార్. కొన్ని కేసెస్లో ఏమవుతాయంటే డెత్ కూడా అవుతాయి. అలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి రోబోటిక్ ఆర్మ్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి లిఫ్టింగ్, లోడింగ్, అన్లోడింగ్ చేయొచ్చు. మెటీరియల్ హ్యాండ్లింగ్ పర్పస్, నెక్స్ట్ అసెంబ్లీ ఆపరేటింగ్ పర్పస్ రోబోటిక్ ఆర్మ్ అనేది చేస్తుంది. జేసీబీస్ కూడా లోడింగ్, అన్లోడింగ్ చేస్తాయి కదా అనేసి అడగచ్చు. జేసీబీస్ లోడింగ్, అన్లోడింగ్ చేసినప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్, లేబర్ కాస్ట్, నెక్స్ట్ ఫ్యూయల్ కాస్ట్, నెక్స్ట్ పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సార్ జేసీబీస్లోని. రోబోటిక్ ఆర్మ్ వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఫ్రీ, నెక్స్ట్ రోబోటిక్ ఆర్మ్ మెయింటెనెన్స్ కూడా తక్కువ సార్.
హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ కు చెందిన ప్రోటోటైప్ తయారు చేశారు విద్యార్థులు. దీంతో రిజర్వాయర్లలో సులభంగా విద్యుత్ తయారు చేయొచ్చంటున్నారు. మేము ఈ రోజు హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ఒక ప్రోటోటైప్ ని తయారు చేసాం. దీన్ని వాటర్ వీల్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా రిజర్వాయర్స్ అండ్ డ్యామ్స్ లో యూజ్ చేస్తారు. ఎప్పుడు డ్యామ్స్ లోకి వాటర్ పడుతుంది, డ్యామ్స్ నుంచి ఎప్పుడు వాటర్ కిందకి పడుతూ ఉండగా ఒక టర్బైన్ అనేవి ఉంటాయి. ఎప్పుడు టర్బైన్స్ యాక్టివేట్లో ఉంటాయో వాటర్ నుంచి కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ వాటర్ ఎప్పుడు ఆ టర్బైన్ మీద పడుతుందో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా మారుతూ ఉంటుంది. ఆ మారిన మెకానికల్ ఎనర్జీ వల్ల ఆ టర్బైన్ రన్ అవుతూ ఉంటుంది. మెకానికల్ ఎనర్జీ అయిన తర్వాత అది ఒక జనరేటర్ అనే షాఫ్టర్లోకి వెళ్తుంది. వెళ్ళిన మెకానికల్ మూమెంట్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారిన తర్వాత అది మనకి పవర్ సప్లై కింద ఇచ్చేస్తున్నారు. సముద్రపు నీటిని తాగే నీరులా మారుస్తానంటున్నాడు ఈ యంగ్ ఇన్నోవేటర్. అంతేకాదు బ్యాక్టీరియాను శుద్ధి చేసే సామర్థ్యం తను రూపొందించిన ప్రాజెక్టుకు ఉందని వివరిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే సీ వాటర్ అనేది మనకి టీడీఎస్ అనేది 10,000 అబవ్ అనేది ఉంటుంది. మేము ఈ ప్రాజెక్ట్ ద్వారా సీ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ కింద మారుస్తాం. డ్రింకింగ్ వాటర్ వచ్చేసి 300 బిలో అనేది ఉంటుంది. ఇప్పుడు మేము అక్కడ 2 సెడిమెంట్ ఫిల్టర్లు 2 కార్బన్ ఫిల్టర్స్ వాడాం. వీటి వల్ల మనకి టీడీఎస్ అనేది కొంచెం తగ్గుతుంది. దాంతోపాటు ఇంకా మేము ఇక్కడ ఆర్వో మెంబ్రెయిన్ ఒకటి వాడాం. దానివల్ల ఏంటంటే కంటామినెంట్స్ ఏమైనా ఉంటే అందులోనే అనేవి ప్యూరిఫై అవుతాయి. ఇంకా దానిలోనే సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది ఇంకా బ్యాక్టీరియాస్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకొని అవుట్పుట్ అనేది వేస్ట్ వాటర్ ఒక సైడ్ ఇస్తుంది, ఇంకా డ్రింకింగ్ వాటర్ అనేది ఇంకో సైడ్ అవుట్పుట్ ఇస్తుంది. చెవిటి మూగవారికి ఉపకరించే ఇన్నోవేషన్ క్రియేట్ చేశారు స్టూడెంట్స్. దీనిని మొబైల్ ఫోన్తో కనెక్ట్ చేసి ఎలా వినియోగించాలో వివరిస్తున్నారు. మోగవాళ్ళకి చోటు వాళ్ళకి యూజ్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి మనతో మాట్లాడుతుంటే వాళ్ళ సైన్స్ అనేవి మనకు అర్థం కాదు కదా వాళ్ళ గురించి. ఇది ఫ్లెక్సిబుల్ సెన్సార్. ఇది బెండ్ అవ్వడం వల్ల ఈ రెసిస్టర్లో రెసిస్టెన్స్ అనేది వేరీ అయ్యి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే కాకుండా నార్మల్గా స్పీకర్ కానీ ఫోన్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా పక్షవాతం ఉన్న వాళ్ళకి కూడా వాడచ్చు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఒక చెయ్యి కూడా పనిచేసే పరిస్థితుల్లో మనం వాడచ్చు. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఎమర్జెన్సీ అయినా, మెడిసిన్ కావాలన్నా, వాటర్ కావాలన్నా అలాంటివన్నీ ఇందులో మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. యువత సాంకేతిక రంగంలో ఉన్నతంగా స్థిరపడాలంటే ఇలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో పాల్గొనాలని పాలిటెక్ ఫెస్ట్ నిర్వాహకులు కోరుతున్నారు. విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలు రూపొందించడం అలవర్చుకోవాలని సూచిస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు అందరూ కూడా వచ్చి కలిసిమెలిసి చక్కగా చేస్తున్నారండి. సో ఇలాగ పిల్లల్లో ఒక యూనిటీ, మోటివేషన్, అలాగే స్కిల్ గురించి కూడా వాళ్ళకి మంచి ఐడియాస్ వస్తాయనే ఉద్దేశంతో ఇది చేస్తున్నామండి. వాళ్ళు చదువుకున్న చదువు మీద వాళ్ళు ఎంతవరకు స్కిల్ డెవలప్ చేయగలరు, ఎంతవరకు ఇండస్ట్రీకి సరిపడేలాగా వాళ్ళు తయారవ్వగలరు అనే ఉద్దేశంతో ఈ టెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నామండి. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ల నుండి 62 ప్రాజెక్టులు ప్రదర్శనకు పెట్టాము. స్థానికంగా ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళలో ఉండే ఆవిష్కరణలన్నింటినీ వెలికి తీయడానికి, వాళ్ళ సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి, తర్వాత అలాగే పాఠ్యపుస్తకాల కన్నా మిగిలిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రాంతీయ పాలిటెక్ ఫెస్ట్ 2024-25 వైజ్ఞానిక ప్రదర్శనలో రూపొందిన ప్రాజెక్టులు విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టాయి. ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమానం అందించి ప్రోత్సహించారు.